రామోహన్ గారు అఫ్ కోర్స్ అన్ని కోణాల్లో చర్చ జరుగుతుంది, ఎందుకంటే రేపు అసెంబ్లీలో ఈ అంశాలన్నీ ప్రస్తావించాల్సినవే జరుగుతాయి. సో ప్రస్తుతానికి అసెంబ్లీలో బిల్లులు ప్రవేశపెట్టడానికి సిద్ధంగా ఉన్నారు. ఎస్సీ వర్గీకరణ కానీ బీసీ కులగణనకు సంబంధించినటువంటి అంశాన్ని ప్రతిష్టాత్మకంగా ఈసారి ప్రభుత్వం తీసుకుంటోంది, రైట్. బట్ చర్చలు మాత్రం ప్రతిపక్షం ఇప్పటికే చాలా అంశాలపైన చర్చలకు దిగుతోంది. ఒక్క గ్రామంలో రుణమాఫీ పూర్తి స్థాయిలో కాలేదు, మండలానికి ఒక గ్రామాన్ని పైలట్ ప్రాజెక్టుగా ఇప్పటికీ తీసుకుంటున్నారంటే ఇది పూర్తయ్యేసరికి ఇంకెన్నేళ్ళు పడుద్ది, ఎన్ని మండలాలు కావాలి, ఎన్ని గ్రామాలు కావాలి, అసలు రైతు రుణమాఫీ రైతు భరోసా అందుతుందా అందదా పూర్తి స్థాయిలో అన్నదో ప్రశ్నలు చాలా కనిపిస్తున్నాయి. సో కేసీఆర్ ఒకవైపు రావడం జరిగింది, సో కంటిన్యూ అవుతారా లేదా అనేది సెకండరీ థింగ్, చూద్దాం. రాకపోతే అది వాళ్ళకి నష్టం, అది ఖచ్చితంగా ఎక్స్పెక్ట్ చేయాల్సినటువంటి విషయమే. సో ఎట్లా చూస్తున్నారు ఈ ఓవరాల్ కన్వర్జేషన్ ని రామోహన్ రావు గారు? శ్రీకాంత్ గారు, మీకు కాంగ్రెస్ ప్రతినిధి వెంకట్ గారికి, అట్లాగే బీఆర్ఎస్ ప్రతినిధి సతీష్ గారికి, మన ఐన్యూస్ ప్రేక్షకులు నమస్కారం. సార్ వస్తారని పాట మొన్నదాకా వాడిండ్రు బీఆర్ఎస్ వాళ్ళు. సార్ వచ్చారని పాట మనం పాడుకుంటున్నాం. కేసీఆర్ గారు మాట్లాడకపోయినా ఒక వార్తనే, మాట్లాడిన వార్తనే, ఇంట్లో పడుకున్న వార్తనే ఉద్యమసమని చూస్తున్నాం. మనందరం ఆయన పనితీరు చూసాం. సీతయ్య ఎవడు చెప్పినా విన్నాడు. ఇప్పుడు బీఆర్ఎస్ నాయకులు కూడా ఇప్పుడు రేపటి నుంచి ఆయన వస్తారా రాని ప్రశ్న వేశారు కదా, కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, కవిత గారు కూడా చెప్పలేరని నేను అంటున్నాను. ఎందుకంటే ఆయన రేపటి నుంచి వస్తామని ఆయన ఇష్టపడితే వస్తాడు, లేకపోతే లేదు. నేను రావాలని కోరుకుంటున్నాం. మనం నిజంగా చెప్పాలంటే గవర్నర్ గారి ప్రసంగంలో ఆయన అన్నట్టు మనందరం కూడా ప్రతిపక్ష నాయకుడిగా నిర్మాణాత్మక ప్రతిపక్షంగా ఉండాలని కోరుకున్నాం, రావాలని కోరుకుంటున్నాం. రాకపోతే అటెండెన్స్ కోసం వచ్చారని బలంగా తీసుకుపోతారు. పదవికాంక్ష పదవి కోసం ఆయన పాకులాడుతున్నారు. రాకపోతే జరిగే చర్చ. అట్లా మాట్లాడితే రాజీనామా చేసి ఉప ఎన్నికలు లైన్ డిబేట్. రామారావు గారు ప్లీజ్ సతీష్ గారు, సభకు రాని ముఖ్యమంత్రి చాలా మంది ఉన్నారు, వేరు వేరు కారణంతో రాలేదు. వాళ్ళు ఎవరు సస్పెండ్ కాలేదు. రాజ్యాంగం ప్రకారం ఎట్లాంటి సస్పెన్షన్ లేదు, వాళ్ళ పదవి పోదు. జయలలిత చూసినాం, కరుణానిధిని చూసినాం, స్టాలిన్ చేసుకొని ముఖ్యమంత్రిగానే వస్తా లేకుంటే లేదని వాళ్ళిద్దరిని తప్ప మనకు చంద్రబాబు నాయుడు గారిని చూసినాం, ఆయన భార్య మీద ఆరోపణలు చేస్తే. అట్లానే మనకు జగన్మోహన్ రెడ్డి గారిని చూసినాం. దేశంలో ఇంతవరకు సర్పంచ్కున్నది ఆ రూల్ కానీ ముఖ్యమంత్రులకు మంత్రులకు లేదు. అంటే సభకు రాకపోతే సస్పెన్షన్ లేదు రాజ్యాంగ పరంగా. వెంకట గారితో ఒక ఏకీవిస్తున్నా ఏంటంటే గవర్నర్ ప్రసంగం విషయంలో స్పష్టంగా ఎగ్జిక్యూటివ్ ఆయన కానీ రాష్ట్రపతి కానీ వారు ప్రభుత్వం రాసిచ్చింది అవుతారు, అంతకని ఏం లేదు. అలా తప్పులుండో చొప్పులు ఉండొచ్చు. కానీ గాంధీ భవన్ ప్రసంగం అంటే రేపు పొద్దున గతంలో మరి గవర్నర్లు మాట్లాడిన బీఆర్ఎస్ భవన్ ప్రసంగాలు, తెలంగాణ భవన్ ప్రసంగాలు కావు కదా అంటున్నాను. ప్రభుత్వం రాసిచ్చి చదవడం బాధ్యత. అంతవరకు పూర్తిగా లీగల్ గా నేను వెంకట గారిని సమర్థిస్తున్నాను. ఇప్పుడు ఏంటంటే ముహూర్తం ఆసనమైన భావాలకు తిరిగి ఉండదు. నా ఉద్దేశం ఏంటంటే కేసీఆర్ గారు పాపం పండిందో లేకుంటే పక్వానికి వచ్చిందో ఈ ప్రభుత్వానికి విమర్శ వస్తుంది కదా, దీన్ని సరిగ్గా మనం క్యాచ్ చేసుకోవడానికి వచ్చిండని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు మనకు ఒక లెవెల్ రాకముందు చేస్తే ఒత్తి పని చేసినట్టు అవుద్ది కదా అనుకున్నట్టున్నాడు కేసీఆర్ గారు. మాకు ఎమ్మెల్యే కూడా మా ఎమ్మెల్యే ఆయన వస్తలేడు, మేము పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళు ఉన్నారు మిత్రులు, మరి ఆయన మొత్తం కాన్స్టిట్యూన్సీలో తిరుగుతలేడు. తిరగకపోతే ఎమ్మెల్యే కాదైతే అనలేం కదా, మేమైతే కాన్స్టిట్యూన్సీలో తిరుగుతున్న ఎమ్మెల్యే కాదని అనలేం కదా, లీగల్ గా అయితే ఇవన్నీ చేద్దాం. కానీ నేనేమంటున్నా అంటే రావాల్సిన అవసరం రావాల్సి ఉండే, కానీ ఆయన ఒక మాట కట్టుబడి ఉన్నాడు. మొట్టమొదటిసారి ఏమన్నాడు, 6 నెలల లోపు మేము అంటే అసెంబ్లీకి రానాలే కానీ 6 నెలల దాకా ఈ ప్రభుత్వానికి హనీమూన్ పీరియడ్, ఆ తర్వాత వస్తాడు. 6 పోయింది, 12 పోయింది, 15 నెలలు అయింది. ఇప్పుడు సరిగ్గా మొన్నటి 7వ తారీఖు 15 నెలలు అయిపోయింది ఇప్పటికి. ఇప్పుడు వచ్చావు సంతోషం. కానీ ఇప్పుడు మన చర్చ లాగానే ఒకరి మీద ఒకరు మీరు ఇది చేశారు, మీరు ఇది చేస్తే తంశుంటా లాభం లేదు. నిర్మాణాత్మకంగా ఆ చర్చ జరగాలని కోరుకుందాం. మనం ఎట్లా మొట్టమొదటి బడ్జెట్ ప్రవేశపెడతాం. ఈ బడ్జెట్ లో తప్పనిసరి అప్పుల గురించి ప్రస్తావన వస్తుంది, చేయలేకపోతున్నాం ప్రస్తావన వస్తుంది. వాళ్ళు ఏమంటారు, మీరు ఇవన్నీ తెలుసు కదా, లంకె బిందులు ఉన్నాయని ఎట్లా అనుకుంటారు, మీరు అప్పుల సంగతి అప్పుడే మాట్లాడింది కదా, ఇప్పుడు మీరు ఆడలేక మధ్యలో కూడా అంటున్నారు. అప్పులు ఆనాడున్నాయి ఈనాడున్నాయి, మీరు కూడా చేస్తున్నారు. 2 నెలల్లో ప్రతిరోజు పరగడిపైన వీళ్ళ విమర్శ ఉంటుంది. విమర్శలు ప్రతి విమర్శ చేసే ముందు ఒకవేళ అడుగుపెడితే 4,000 లిటర్లు ఉంటాయి స్పష్టంగా. గత 10 ఏళ్ల పాలన ఒకవైపు ఉన్నది, ఈ 15 నెలల పాలన ఒకవైపు ఉన్నది. ఈ 15 నెలల్లో ఏం చేశారు అంటే అసలు పరీక్ష ఇప్పుడు మొదలైంది మనకు రేవంత్ రెడ్డి గారికి, కాంగ్రెస్ పార్టీ గారు అంటున్నారు. అసలు పరీక్ష ఎందుకు అంటున్నారంటే ప్రభుత్వాలు శాశ్వతం కనుక పార్టీలు శాశ్వతం కావు. గతంలో చేసిన ప్రభుత్వం చేసిన పనులు కొన్ని మిగిలి ఉంటాయి. ఉదాహరణకు సర్పంచ్ పోగానే కొత్త సర్పంచ్ రాగానే అంతకుముందు శిలాపాలక పాత సర్పంచ్ పోతుంది, కొత్త ఆయన వేసుకుంటాడు కదా. అంటే ఆ పనులు కంటిన్యూటీలో ఏంటంటే కొత్త వారికి ఒక అవకాశం వస్తుంది. ఈ ప్రభుత్వానికి కూడా
ఇప్పుడు ఉద్యోగ నియామకాల్లో కానీ వాటిలో 56,000 57,000 ఉద్యోగాలలో సుమారు 35,000 ఉద్యోగాలు పరీక్షలు నిర్వహించి వాళ్ళు అట్టి పెట్టుకున్నారు. దాన్ని సమర్థిస్తలేని తప్పు అంటున్నారు. అంటే ఎన్నికలు వస్తాయి, రేపు ఎన్నికల ముందు ప్రకటిద్దాం, ఎన్నికల తర్వాత ఇద్దాం అనుకున్నారు, దాన్ని దాచిపెట్టుకున్నారు. డబుల్ బెడ్రూమ్ ఇల్లు కూడా అంతే కదా. ఇవన్నీ కూడా మేము తర్వాత కొన్ని ప్రాజెక్టులు కూడా అట్లాంటివి, దళిత బంధు లాంటి పైలట్ ప్రాజెక్టులు కూడా కొన్ని అట్లాంటివి అంతే కదా. ఇప్పుడు అవి అట్లా అనుకున్నారు, వచ్చినాక ఇద్దాం అనుకున్నారు, అదేమైంది, బౌన్స్ అయింది. ఇవాళ అధికారులకు వేరే పక్షం వచ్చింది. ఈ ఉద్యోగాలన్నీ ఇప్పుడు జరిగిన అభివృద్ధి కానీ లేకుంటే ఉద్యోగ కల్పన కానీ ఇవి గత ప్రభుత్వ అవశేషాలుగా వచ్చిన అభివృద్ధి కంటిన్యూటీ అంటున్నాను నేను. ఇక అసలు పరీక్ష ఏంటంటే ఉద్యోగాలు కొత్త నోటిఫికేషన్ రావాలి కదా. ఈ ప్రభుత్వం కొత్తగా మళ్ళీ ఉద్యోగాలు 2 లక్షల ఉద్యోగాలు సంవత్సరాలు ఇవి ఛాలెంజెస్ అంటున్నాను. కానీ కేసీఆర్ గారు రేపు వస్తే అసెంబ్లీకి పూర్తి స్థాయిలో రావాలని కోరుకుందాం. మనం ఎందుకు రావాలంటున్నాను అంటే ప్రతిపక్షంగా ఒక నిర్మాణాత్మక ప్రతిపక్షంగా మన కేటీఆర్ గారు చేసిన, హరీష్ రావు చేసిన, ఇంకా బీఆర్ఎస్ మిత్రులు చేసిన అసలైన ప్రతిపక్ష నాయకుడు ఆయనే కనుక రావాలి. కానీ సభ కూడా ఒక సమయం పాటించాలి. గతంలో ఆయన ముక్కు గురించి, ఆయన కాలు గురించి మాట్లాడిన మాటలు మరొకసారి మాట్లాడినాం అనుకోండి, అతనికంటే ఘనుడు అచ్చంటే మళ్ళా అన్నాడు. రేవంత్ రెడ్డి గారికి ఎన్ని బూతులు వస్తే అంతకన్నా బూతులు ఇలాగ వస్తాయి. సమస్య లేదు ఇక్కడ. ఈ తిట్ల పురాణం వినొద్దని కోరుకుందాం. మనము ఆశించేది ఏంటంటే రేవంత్ రెడ్డి ఒకటంటే ఈయన 2 అని, రేపు పొద్దున సభ అంతా గందరగోళం మారింది. అంటే ఈ రోజు గవర్నర్ ప్రసంగంలో కూడా కొంత గందరగోళ వాతావరణం ఏర్పడింది. సో ఏదైతే రైతు రుణమాఫీ గురించి, రైతు భరోసా గురించి చెప్తున్నటువంటి క్రమం ఉందో, ఆ క్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఒక రకమైనటువంటి గందరగోళ వాతావరణం క్రియేట్ అయింది. ప్రసంగాన్ని అడ్డుకున్నారు, బట్ పూర్తిగా ప్రతులు చింపేటువంటి పరిస్థితి మాత్రం రాలేదు. కానీ ఇది కేవలం ఒక ట్రైలర్ లాగా చూడొచ్చు. రానున్న కాలంలో బడ్జెట్ పెడితే గనక అప్పుల గురించి మాట్లాడాలి, గత బడ్జెట్ గురించి మాట్లాడాలి, ఆ బడ్జెట్లో ఎంత కేటాయింపులైనా మాట్లాడాలి, ఆ కేటాయింపులకు సంబంధించినటువంటి లెక్కలు ప్రభుత్వం చెప్పేటువంటి అవకాశం ఉందా? నాకు తెలిసి మహా అయితే 3 to 4% ఈసారి బడ్జెట్ పెంచే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇంకా దీంట్లో చాలా ఉన్నాయి. దావోస్ నుంచి 1,70,000 కోట్ల రూపాయల పెట్టుబడులు కూడా తీసుకొచ్చామన్నారు. వాటి గ్రౌండ్ ఏదంటూ కూడా ఇప్పటికే క్వశ్చన్స్ స్టార్ట్ అవుతున్నాయి. శ్రీకాంత్ గారు, ఇప్పుడు రేపు జరగబోయే చెప్తున్నాను. 27 దాకా సమావేశాలు అనుకున్నారు. రేపు బీఎస్సీలో నిర్ణయం అవుతుంది. 27 దాకా జరుపుతారా, ఏమేమి అంశాలు చర్చకు వస్తే ఏ బిల్లు ప్రవేశపెడతారని. మాత్రం ఎస్సీ వర్గీకరణ బిల్లు ప్రవేశపెడతారు. బీసీ వర్గీకరణ బిల్లు ఒకటే కాదు, 2వది ప్రవేశపెట్టాలని కవిత గారు అంటున్నారు. ఎందుకంటే రాజకీయ రిజర్వేషన్లు వేరు, విద్యార్థులకు ఉద్యోగాల రిజర్వేషన్ వేరు. కానీ ఈ 2 బిల్లులు వేరు స్ప్లిట్ చేయాలని కవిత గారు మనందరం అంటున్నాం. ఎందుకంటే ఒకే బిల్లు ప్రవేశపెడితే రాజకీయ రిజర్వేషన్లు వేరు కనుక రాజకీయ రిజర్వేషన్లు అయితే సభలు లేవు. మనకు స్థానిక ప్రభుత్వాలు ఇవ్వచ్చు. అట్లాగే ఉద్యోగ కల్పన రిజర్వేషన్. రామ్మోహన్ రావు గారు, 1 second, I'll come back to you. ఒక చిన్న విషయం.